హే గాయస్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీకృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియదే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. హే లిసనర్స్, వెల్కమ్ టు మై సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. సో అన్న, ఇప్పుడు మీరు సినిమాటోగ్రాఫర్స్ కి డిఐ మీద ఎంత గ్రిప్ ఉండాలి? అసలు డిఐ మీ సినిమాటోగ్రఫీని ఎలా కాంప్లిమెంట్ చేస్తుంది? గ్రిప్ అంటే మళ్ళీ ఇట్స్ మోరల్లెస్ ఇట్స్ ఏ చాయిస్. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, యాజ్ అన్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే వీ టేక్ ఎన్ ఇమేజ్ అనుకోండి. బేసిక్ గా వీ టేక్ ఎన్ ఇమేజ్ అండ్ వీ అప్లోడ్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వీళ్ళు లాట్ ఆఫ్ కరెక్షన్స్. బేసిక్ గా ఏంటి, మనం షార్ప్నెస్ పెంచుతాం, సాచురేషన్ పెంచుతాం, ఈ ఆల్ ది స్టఫ్ ఉంటది కదా. అంటే బిఫోర్ వి అప్లోడ్ వి డూ సమ్ ఫిల్టర్ వాటర్ అని సబ్ కాన్షియస్ లెవెల్ వాట్ ఐ ఫీల్ వై వి డూ ఆల్ ది స్టఫ్. ఎందుకు అంటే వీ వాంట్ టు మేక్ షూర్ టు ప్రజెంట్ ద ఆడియన్స్ ద వే వి లుక్ ఎట్ ఇట్, యునో. అంటే ఓ పర్టికులర్ మూమెంట్ ని వి ట్రై టు ఎడిట్ అంటే దట్ ద ఓన్లీ రీజన్ ఏంటి, బేసికలీ దట్స్ హౌ యు ఆర్ లుకింగ్ ఇట్ అండ్ యు ఆర్ ప్రెజెంటింగ్ ఇట్ ఇన్ దట్ వే కదా. సో DI is more or less like this. అంటే in the sense the camera, even though ఇప్పుడు it will capture in binaries కదా. అంటే in the sense it's a very electronic ఇది, యూనో. నువ్వు ఏది షూట్ చేసినా కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ దట్. యా. సో వాట్ రియలీ హ్యాపెన్స్ హియర్ అన్నది నాకు అనిపించింది ఏంటంటే, వెన్ యూ గో టు ద డిఐ, ఇట్ అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రాసెస్. ఎందుకంటే ఇట్ ఆల్సో కమ్స్ విత్ లాట్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ, let's say 3 devices, if you're seeing my device is differently looking, your device is differently looking, and some other person device will be looking at very different colors, different brightness and all that. Yeah. So to make it at one bridge, you know, and how you want to present it to the world, how you want to present it to the big screen, everything comes with their own format, so whatever it is. So and also how much grip anedi endante, it's more or less you go there and explain how you want to look at it, you know. So and that's where the professional colorist comes. So he will guide you through that, and he'll guide you through that whether the domain, is there a possibility or not. And let's say if you shot in a very low light situation and you want to kind of increase the exposure or edo okati, so he will stop you there and he'll say nu shoot చేయకపోతే తను కూడా ఏం చేయలేరు, to be very honest. But once you shoot something, like once you shoot nicely అంటే with lot of ఆ సీన్ డిమాండ్ చేసిన ఎక్స్పోజర్, ఆ సీన్ డిమాండ్ చేసిన మూడ్ అది నువ్వు క్రియేట్ చేయగలిగితే, like let's say you created a 50% or 60% అని అనుకుంటే, the remaining 40% the professional colorist will do. So that's where he enters and he kind of deliver it to everyone through the audience, you know. When once you do it in the camera, it's you and the camera. So once you get to the colorist, it's he and all the audience. So but where does your standpoint is how you communicate to him, you know. Mali it all comes to your person. Don't want look very saturated అయి ఉండొచ్చు, you know, very bright గా నీకు అవసరం పడొచ్చు, కొన్ని extremely bright గా అనిపించవచ్చు. Those are all the things which you discuss with your colorist. But నేను వర్క్ చేసిన colorist కూడా నా ఫ్రెండ్సే కాబట్టి, so most of them it's more or less we talk about the content, like how we should create this world, so that it shouldn't be one, and it has to have that flow kuda kada. So whatever the environment you shoot in, everything should look as seamless in the narrative. So that's where the professional colorist comes in, and he'll kind of guide you through the process. And fortunately I work with a fantastic colorist by the name Vishnu for color photo. He also did Arjun Reddy, Ninnu Kori, and all the great films which we saw in Telugu, Brochevar ever, Disco Raja. So he's a genius. So he kind of guided me through this process. Ante because what really happens is there's no stopping point. One day you see and you come back again, you see, you find so many changes. అంటే ఇంకా మంచిగా ఉండొచ్చేమో, ఇంకా లైక్ ఇంకా డిఫరెంట్ ఉండొచ్చు, ఇంకా కలర్ ఉండొచ్చేమో. దట్స్ వేర్ హీస్
ఇంకో కొంచెం వేరే టింటెడ్ గా వెళ్ళొచ్చేమో. సో మెనీ ఐడియాస్ ఉంటాయి కదా. దట్స్ వేర్ ద ప్రొఫెషనల్ కమ్స్ ఇన్ అండ్ హీ విల్ టెల్ వీ కెన్ స్టాప్ ఇట్ హియర్ సో దట్ ఆన్ ఎ లార్జర్ నరేటివ్ దిస్ విల్ ఫిట్ ఇన్. ఈవెన్ దో నువ్వు చేసిన చేంజ్ ఇట్ మైట్ సౌండ్ ఎక్స్ట్రాడినరీ హియర్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నెక్స్ట్ సీన్ ఇఫ్ ఇట్ డిప్స్ ఇట్ డౌన్ suddenly they'll see a jerk visual narrative, you come out of the story. So if you to see it in totality is what Kallis does, and to look and feel of the film even the cinematographer enta anukunna kuda, but Kallis has to help make sure it happens. And also more or less nakunna fortunate thing ఏంటంటే నేను వర్క్ చేసిన Kallis is a very good painter actually. He's into painting, so he knows stuff అంటే వే టు డ్రా ద లైన్. ఇమేజెస్ అంటే ఇన్కంప్లీట్ గా ఉంటాయి అంటే మీకు ఒకమైన తెలియని ఇంకొంచెం కంప్లీషన్ ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ కలవచ్చు, బట్ దట్స్ ఆల్ ద కాన్షియస్ చాయిస్ విచ్ వీ టుక్ సో దట్ యూనో కొంచెం ఆ ఇన్కంప్లీట్నెస్ ఉంటేనే ఒక రకమైన న్యాచురల్. సో మెనీ లాజిక్స్ ఉంటాయి కొన్నిసార్లు అవుట్ ఆఫ్ యువర్ క్రేజీనెస్ యూ డూ సో మెనీ థింగ్స్. ఎస్పెషల్లీ ఫర్ దిస్ ఫిల్మ్ వీ వెంట్ ఆల్ గన్స్, అంటే వీ డిడ్ ఎక్స్పెరిమెంట్ సో మచ్. అంటే ఇట్ లైక్ దెర్ ఇస్ నో లిమిట్ టు ఇట్, ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రెజర్ ఫ్రమ్ ఎనీవన్. అంటే టు బి వెరీ హానెస్ట్ నో వన్ కైండ్ ఆఫ్ అసలు పాపం ఎవరి అట్లీస్ట్ వచ్చి టు వెరీ సందీప్ కూడా ఎప్పుడు వచ్చి ఒక చేంజ్ కూడా ఎప్పుడు చెప్పలేదు. అంటే నాకు ఇలా ఉండాలి, ఇలా ఉంటే సూపర్ ఉంది అని చెప్పేవాడు, కానీ అది ఇట్లా ఉంటే బాగుంటది అని కూడా పాపం సందీప్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ విత్ కల్రిస్ట్ లైక్ విష్ణు, సో దేర్ ఇస్ నో డిబేట్ దేర్. అంటే he did whatever that is looking better for the larger picture, so seamless ga it has to drive another. That's the idea. How much grip a person has to be there on DI, ante the DI is a separate what I can say, it's a separate ocean laga, and it's like you can dig through this, and you can say the every camera will have their own color profiles, picture profiles, LUTs ani so much technicalities untayi annamata. Like but if you get into this it's no fun, and in the sense it's no fun అంటే in the sense it's like too much confusing అనిపించవచ్చు. sometimes what really happens with the AI is the information itself is so overwhelming ఉంటుంది. అంటే నువ్వు ప్రొజెక్ట్ చేయాలంటే ఒకలాంటి ఇమేజ్ ఉండాలి, టీవీలో చూడాలంటే ఒకలాంటి ఇమేజ్ ఉండాలి, ఓటీటీస్కి వెళ్ళాలంటే ఒకలాంటి ఇమేజ్ ఉండాలి. సో ఇవన్నీ నువ్వు ఓవర్వెల్మ్ చేసేసేయచ్చు. సో దట్స్ వేర్ ద ప్రొఫెషనల్ కమ్స్ ఇన్ అండ్ సే you tell your idea and you give me your material and I'll make sure everything comes in the same way in all the devices. Yeah. So to answer your question, ఎంత ఐడియా ఉండాలి అంటే it's more or less on a broader perspective you can communicate well, and if you can show some kind of a reference to your colleagues, that's enough. You don't want to know all the technicalities of it, and what is the RGB, what is this, that and all that. I don't think it's must now because there's so much knowledge out there. Everything can figure it out on YouTube, everyone can see that. But the what a professional color grade can do is something they can communicate what is there in the mind to the screen. Okay. సో ఇన్ ఎడిషన్ టు దిస్ మీరు చెప్పిన దానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను ఇప్పుడు మనం యూజువల్లీ ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ లో ఫోటో తీసుకుని ఫేస్బుక్ కవర్ ఫోటో లేకపోతే వాట్సాప్ కవర్ ఫోటో ఇలాంటివి పెట్టుకుంటున్నప్పుడు ఆ డిఎస్ఎల్ఆర్ లో తీసిన ఫోటో ల్యాప్టాప్ డిస్ప్లేలో ఒకలా కనబడుతుంది, స్కేల్ చేసి వాట్సాప్ డిపి పెడితే ఒకలా కనబడుతుంది, అదే డిపి వేరే ఫోన్ లో చూస్తే ఇంకోలా కనబడుతుంది, మళ్ళీ అదే డిపి ఫేస్బుక్ లో పెడితే ఇంకోలా కనబడుతుంది. సో ఇట్ చేంజెస్ టు ఎవ్రీ మీడియం అండ్ ఎవ్రీ డిస్ప్లే. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్ కి సీమ్లెస్ గా ఉండడానికి డిఐ హెల్ప్ అవుతుంది అన్న. ఎస్, అంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ దిస్. అంటే ఇప్పుడు షూట్ చేసిన పర్సన్ ఎలా కావాలనుకుంటున్నాడు అన్నది, అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు అదే ఇది టూ మచ్ సైన్స్ అయిపోతుంది ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. బట్ అంటే ఎవరైతే ఇప్పుడు షూట్ చేశారో తను ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడో అలా బయటకు వెళ్తుంది. సో బయటికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్తుంది అన్నది డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో ద మాక్సిమం వీ కెన్ డూ ఈస్ మేక్ ష్యూర్ ఇట్ అపియర్స్ ప్రాపర్ అంతే. దాని తర్వాత ఏం చేంజెస్ అయింది అన్నది ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ అసలు. ఓకే. సో మీరు లైట్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు? లైక్ బిఫోర్ షూటింగ్ ఆర్ సంథింగ్ వెన్ యూ వాంట్ టు క్రియేట్, మార్నింగ్ ఒకలా ఉంటుంది, ఈవినింగ్ ఒకలా ఉంటుంది, అండ్ దానికి తగ్గట్టు షాడోస్ కూడా అలా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో హౌ డు యూ అండర్స్టాండ్ ఇట్ లైట్ ని? నాట్ లైక్ అండర్స్టాండ్ అని నేను చెప్పాను, ఐ డోంట్ గో అగైన్స్ట్ ఇట్. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు లెట్స్ సే మోర్ ఆర్ లెస్ ఐ డోంట్ గో అగైన్స్ట్ ఇట్. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక వైపు నుంచి ఒక లైట్ ఏదైనా ఉంది అనుకున్నాం, వెదర్ ఇట్స్ సన్ లైట్, వెదర్ ఇట్స్ ప్రాక్టికల్ లైట్, ఏదో ఒకటి ఐ విల్ వర్క్ అకార్డింగ్ టు ఇట్. ఐ డోంట్ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు సన్ లైట్ ఒకలాంటి దాని నుంచి వస్తుందంటే ఐ విల్ అకామిడేట్ మై రిసోర్సెస్ త్రూ దిస్, వెదర్ ఇట్స్ ప్రాక్టికల్ లైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
సో అంటే ఇప్పుడు సన్లైట్ బ్యాక్లైట్ లాగా చేసినప్పుడు అట్ ద సేమ్ టైం అంటే ఐ డోంట్ ఐ అకామిడేట్ అకార్డింగ్ టు దట్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు షాడోస్ ఏదైనా వస్తున్నాయి అని అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు దాన్ని నేను వర్క్ అరౌండ్ చేస్తాను, కానీ దాన్ని టోటల్లీ అవాయిడ్ చేయడం అన్నది అయితే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ కూడా. లైక్ అంటే గివెన్ ద టైమ్ అండ్ స్పేస్ ఇట్స్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఐ వర్క్ దెన్ ఇట్స్ ఇంపాసిబుల్. They come with lot of very lesser resources and చెప్పను, with lot of time frames and all that. So most of it I work according to that. And it's not like I don't go against it. Whatever says a harsh sunlight and I'll try to cut it over and all that. Most of it ఏంటంటే I'll try to shape it. అనుకున్న షాడో ఒకవేళ డిస్ట్రాక్టింగ్ అనిపిస్తే విల్ కట్ ఇట్ ఆఫ్, లేదంటే విల్ లీవ్ ఇట్ ఆఫ్ ఆల్సో. So it's not that big an issue, but how to make it work is a thing. And basically ఇప్పుడు if you observe there's a sequence in కలర్ ఫోటో, అది డాన్స్ హాల్ లో ఒక సీక్వెన్స్ ఉంటది. సో బీమ్స్ వస్తూ ఉంటాయి. దట్ వాస్ షాట్ విత్ లైక్ that was shot with 12 mirrors actually. So 12 mirrors and it was shot on a very bright sunny day. So all that reflection mirror మీద తీసుకుంటే it gives a harsh patches కదా. So we use so many mirrors for that. So many mirrors use చేసి we use lot of smoke so that it gives that kind of a depth and all that. It was planned before only because that's a very important sequence. So we use mirrors for that. Okay. So a lot of work goes into movies and all kada. Like when you make it, చాలా ఫౌండేషన్ వర్క్ జరుగుతుంది అండ్ చాలా వర్క్ జరుగుతుంది. కానీ ఇన్ కేస్ అది కనుక వర్కౌట్ అవ్వకపోతే మనం ఈజీగా జడ్జ్ చేస్తాం. ఏ మూవీ చూసినా, వెబ్ సిరీస్ చూసినా, కొంచెం ఇదైనా అదైనా విల్ జడ్జ్ ఇట్. సో మీకు అది ఎలా అనిపిస్తుంది? అరే ఇంత హార్డ్ వర్క్ చేసాము బట్ తగినంత ఇది రాలేదు అని. హౌ డు యూ సీ ఇట్? మీకు ఎలా అనిపిస్తుంది ఇన్ ద పాయింట్ ఆఫ్ డిఓపిస్ వ్యూ? అంటే సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ బ్యాడ్, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ కదా వాట్ వి వెంట్ త్రూ అన్నది. అంటే లైక్ ఫ్రమ్ ఎ వ్యూవర్ స్టాండ్ పాయింట్ తీసుకుంటే బేసికలీ what we went through and how hardships we faced, and it's not required. If you give that experience, it's fine. But it will be tough. And initial 2-3 years down before, I used to feel bad. Asalu people ki teliyali asalu man enta kashtapaddamu ఊరికే ఇలా అంటారు whatever it is and all that ఉండేది. But now slowly it will go off. ఎందుకంటే అంటే not like your audience is వాళ్ళే కదా. So I mean you are addressing that to people. So you have to take whatever they give and whatever they tell you. Sometimes it will be in a very harsh tone, but it's fine. It's part of it. If you're wasting someone's time, they'll scold us. So, okay. Yeah. సో అన్న స్క్రిప్ట్ పేపర్ టు స్క్రీన్ మేనిఫెస్టేషన్ చేయడానికి ఎలా వర్క్ చేస్తారు ఒక సినిమాటోగ్రఫర్ విజువల్లీ? Yeah. So first and foremost, mood boards అనే ఒకటి డిజైన్ చేస్తాం అన్నమాట. మూడ్ బోర్డ్స్ అంటే బేసికలీ ఎంటైర్ ఫిల్మ్ ఎలా చూడాలనుకుంటున్నాం అన్నది బిఫోర్ యూ టాక్ టు ద ఫిల్మ్ మేకర్ అండ్ స్క్రిప్ట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫ్రెండ్స్ వర్క్ చేస్తా కాబట్టి ఐ విల్ టేక్ ద స్క్రిప్ట్ తీసుకొని విల్ రీడ్ అండ్ సీన్ బై సీన్ కాకపోయినా బట్ ఆయన టోటాలిటీలో ఒక 20-25 ఇమేజెస్ లో వాటర్ ఒక పీడిఎఫ్ లో హౌ ఇట్ లుక్స్ విజువల్లీ అన్నది ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. సో దాని మీద విల్ డిస్కస్ ఫర్ సమ్ టైమ్ అండ్ విల్ సీ ఓకే బోత్ ఆఫ్ us are looking in this tonality. సో ఏదన్నా అనుకున్న తర్వాత విల్ గో టు ద షార్ట్ డివిజన్ కానీ ఆల్ దట్ థింగ్స్. అంటే షార్ట్ డివిజన్ అంటే కొన్ని సార్లు ఏంటంటే కొన్ని సీక్వెన్సెస్ కి ఎక్స్టెన్సివ్ గా డిజైన్ చేస్తాయి, ఎందుకంటే ఆ పర్టికులర్ మూమెంట్ క్యాప్చర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఉంటది అనమాట. ఇప్పుడు సుహాస్ ఒక దగ్గర అదేంటి అగ్గిపెట్టి వెలిగిస్తాడు కదా చాందిని ముందు, అదే వాళ్ళిద్దరు నిలబడ్డప్పుడు దట్స్ ఎ వెరీ దట్ ఎంటైర్ సీక్వెన్స్, అది ద ఫైట్ వాటర్, ఇది చాలా వెరీ వెరీ ప్లాన్. అంటే లైక్ నిద్రపోయి లేపినా కూడా మేము చెప్పగలుగుతాం ఎలా ప్లాన్ చేస్తాం అన్నది. అంటే బేసిక్గా అవన్నీ ముందు ఆన్ పేపర్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో హౌ వి ట్రాన్స్లేట్ అండ్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు బి వెరీ హానెస్ట్. బట్ వాట్ ఎవర్ దట్ ఈస్ ఇట్స్ ఆల్వేస్ దిస్ థింగ్స్ నాకేమనిపిస్తుంది జనరల్లీ టు యూ హ్యావ్ టు డూ ఆల్ ద షార్ట్ డివిజన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ థింగ్ ఏంటంటే యూ నెవర్ నో వెదర్ యూ విల్ ఫాలో ఇట్ అన్నట్టు, ఎందుకంటే నువ్వు 100 టెన్షన్స్ లో రన్ చేస్తూ ఉంటావు డైలీ. సో ఎందుకంటే ఏదో ఒకటి రాదు, ఏదో ఒక రిసోర్స్ హిండ్రెన్స్ ఉంటుంది, ఆల్ దట్ ఉంటుంది, కాబట్టి యూ విల్ వర్క్ ఆన్ లాట్ ఆఫ్ టెన్షన్స్. బట్ దిస్ షార్ట్ డివిజన్ క్యాన్ బి గ్రేట్ బ్యాకప్ ప్లాన్. యూనో సంథింగ్ ఫెయిల్స్ అవుట్ ఇన్ ద మిడిల్ లేదా ఇట్స్ వెరీ హ్యూమన్ కదా, యూ ఓన్ గెట్ ఐడియాస్ లైక్ ఇమ్మీడియట్లీ పట్ అని ఇది వర్కౌట్ లేదంటే అది వర్క్ అవుద్ది అన్నట్టు అంత మైండ్ ప్రెజెన్స్ కూడా ఉండదు. కొన్నిసార్లు టైర్డ్గా ఉంటావు చాలా.
సో దిస్ షార్ట్ డివిజన్ అనేది ఒక బ్యాకప్ ప్లాన్ లాగా ఉంటది. ఓకే. ఎందుకంటే నువ్వు వెళ్ళినప్పుడు సో మెనీ థింగ్స్ మారుతుంటాయి కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్ టు దిట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్ని మనం అనుకున్నట్టు అవుతే ఇవన్నీ చేయడానికి ఉంటది. టు మేక్ ఇట్ ట్రాన్స్లేట్ ఇస్ ద అగైన్ ఫస్ట్ పాయింట్ కి వస్తుంది. సో ఎంటైర్ థింగ్ ఈస్ ఫాలోయింగ్ అపాన్ యువర్ లుక్. అంటే నువ్వు షూట్ చేస్తుంది నువ్వు ఫస్ట్ అనుకున్న లుక్ అచీవ్ చేయగలుగుతున్నామా అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ ప్రాసెస్డ్ బేస్డ్ అనమాట. అంటే నువ్వు అడిగిన దానికి క్వశ్చన్ అయితే ఇట్స్ అ వెరీ ప్రాసెస్ బేస్డ్. అంటే ఇఫ్ ఇట్ గోస్ బై ద బుక్ అండ్ ఎవ్రీథింగ్ యూఆర్ గెటింగ్ ఇట్ ప్రాపర్ అంటే ఇట్స్ ఈజీ టు అచీవ్ ఆల్సో. బట్ ఇఫ్ యూర్ నాట్ గోయింగ్ బై ద బుక్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద రిసోర్సెస్ అది అంటే దిస్ కెన్ బి గ్రేట్ బ్యాకప్ ప్లాన్. సో ఇట్ ఆల్ అంటే సో మచ్ ప్రాసెస్. అంటే ఇఫ్ యూ ఇన్ టోటాలిటీలో ఇప్పుడు చెప్పాలంటే మేబీ ఫస్ట్ ఫార్మోస్ట్ ఇస్ ద మూడ్ బోర్డ్స్. అంటే వాట్ ఐ వాంట్ టు హౌ యూ వాంట్ టు సీ ద ఫిల్మ్ అన్నది ఆన్ కలెక్టివ్ పేజ్ గా ఆల్ ఆఫ్ us షుడ్ బి దేర్. అంటే డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్, ద కాస్ట్యూమ్, ADs, everyone. Then I think the short listing or short division and all, filmmaker కి ఒక ఐడియా ఉంటది, మనం ఒక ఐడియా ఉంటది. దెన్ the filmmaker will give it to his ADs, I will give it to my kind of camera team. So they'll come their own ideas on set. So I end up that it all collaborative with the ఓకే. ఓకే. సో అన్న మీరు కలర్ ఫోటో మూవీకి స్టోరీ బోర్డింగ్ ఎలా వర్క్ చేశారు? ఒక సినిమాటోగ్రాఫర్ స్టోరీ బోర్డ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏ విధంగా స్టోరీ బోర్డ్ చేస్తే ఆన్ లొకేషన్ ఎలా హెల్ప్ అవుతుంది మీ స్టోరీ బోర్డింగ్? స్టోరీ బోర్డింగ్ అంటే ఎక్స్టెన్సివ్ గా మెయిన్ చేసింది స్టోరీ బోర్డింగ్ కంటే వరల్డ్ బిల్డ్ చేయడం ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఆ టైంలో ఎట్లుండేవి యూనో అంటే బేసిక్ గా ఇప్పుడు ఆ టైంలో డ్రెస్సింగ్ ఎలా ఉండేది, లేదా ప్రాబ్లమ్ విత్ ద 90s మేము డీల్ చేసిన టైం పీరియడ్ ఏంటి అంటే బేసికలీ మేమందరం ఎవరికి మాకు అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం కాదు. బై ద టైం 96, 97 అంటే ఐఎమ్ 5 years old అనుకుంటా. సో మాకు కాన్షియస్ గా తెలియదు అసలు అది ఎలా ఉంటది ఏంటి అన్నది. సో మోర్ ఆర్ లెస్ ఇప్పుడు పాత పేపర్స్, పాత అప్పుడులో ఉన్న వీక్లీ మ్యాగజైన్స్ అండ్ అటైర్ వచ్చేసరికి ఇప్పుడు కొన్ని చోట్ల ఐ హర్డ్ అటైర్ అట్లా ఎలా ఉంది ఆ టైంలో యూనో హర్ష వేసుకున్న కాస్ట్యూమ్స్, ఆ బెల్ట్స్ అవి ఉంటాయి కదా, Yeah. కొంచెం అటైర్ ఆ టైంకి అలా ఎలా ఉంది అన్నది పాయింట్. బట్ దెర్ ఈస్ అ రిఫరెన్స్. అంటే అట్లా ఉండేవాళ్ళు అండ్ అది మేము బిలీవ్ చేసిన థింగ్ అన్నమాట. సో ఈ పర్టికులర్ దీనికి స్టోరీ బోర్డింగ్ కంటే ముందు లెస్ మేము పిన్ పాయింటెడ్ గా చేసింది ఏంటంటే ప్రాప్ లిస్టింగ్, యూనో ఎస్పెషల్లీ ఏ ప్రాప్స్ ఏం వాడాలి, అట్ ద సేమ్ టైం కలర్స్, యూనో కాలేజ్ ఏ కలర్ లో ఉండాలి, బస్ స్టాప్ ఏ కలర్ లో ఉండాలి, ఇల్లు ఎలా ఉండాలి, ఈ డిజైన్ ఎక్కువ చేసాం యాక్చువల్లీ మేము. లైక్ షార్ట్ బై షార్ట్ లిస్టింగ్, స్టోరీ బోర్డింగ్ అన్నది కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బస్ స్టాప్ సీక్వెన్స్ ఉంది. బస్ స్టాప్ సీక్వెన్స్ కి ఒక Yeah. కైండ్ ఆఫ్ ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఉంది. అంటే ఇన్ ద సెన్స్ ఒక క్యారికేచరిస్ట్ గా ఒక పెయింటింగ్ ఏంటి బేసిక్ గా ఒక రాధా రఫ్ అండ్ గా సత్యభామ. ఎస్ కైండ్ ఆఫ్ ఒక జస్ట్ ఒక రఫ్ స్కెచ్ లాగా మాకు ఒక ఐడియా ఉంది. అట్లా కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, చాందినీస్ అది ఆ రివీల్ దానికి వాటికి కొన్ని ఉన్నాయి. బట్ నాట్ మేజర్లీ అంటే ఎవ్రీథింగ్ సో ప్లాన్డ్ అని అయితే కూడా నేను చెప్పను. మోస్ట్ ఆఫ్ ఇట్ డెసిషన్స్ ఆన్ సెట్ తీసుకున్నాయి. బట్ ద వరల్డ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ 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 మచ్ ప్లాన్డ్. అండ్ ఇట్లానే ఉండాలని ఫిక్స్ అయిన తర్వాత వి వెంట్ ఫర్ ద షూట్. ఓకే. సో అన్న మీరు షూట్ చేసే ముందర అంటే ఛాలెంజింగ్ గా అనిపించిన ఫ్రేమ్ ఏంటి? ఫ్రేమ్ సెటప్ అంటే ఏ షాట్ ఛాలెంజింగ్ గా అనిపించింది? అండ్ ఏ షాట్ మీరు చూసుకున్నాక ఎస్ ఐ హావ్ షాట్ దిస్ వన్ నేను అనుకున్నట్టు అని మీకు అనిపించిన సాటిస్ఫాక్షన్ ఉన్న షాట్ అని ఉందా? అంటే మోస్ట్ లైక్ ఛాలెంజింగ్ గా ఉన్న సీక్వెన్సెస్ మెజారిటీ ఏంటంటే ఆ రివీల్ పాయింట్స్ అన్నవే చాలా ఛాలెంజింగ్ ఉండింది. ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది వెరీ కామన్ కదండి, మామూలుగా అన్ని మూవీస్ లో చూసాం కదా. Yeah. అంటే జనరల్లీ ఇట్స్ వెరీ హ్యాపెనింగ్ అన్నది ఇట్స్ వెరీ టిపికల్ ఇది కూడా. కాబట్టి దాన్ని ఎంత బ్రిలియంట్ గా ప్రజెంట్ చేయగలగాలి అన్నది ఆఫ్ కోర్స్ దాంట్లో 90% ఆఫ్ ద క్రెడిట్ యాక్టర్స్ కి వెళ్తుంది, టు బి వెరీ హానెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఒక రెగ్యులర్ మూమెంట్ ని కూడా అంత బాగా పోర్ట్రే చేయగలిగినందుకు. బట్ దోస్ ఆర్ ద ఛాలెంజెస్. అంటే సుహాస్ ఫస్ట్ టైం చాందిని చూసింది. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి బేసిక్ గా ఎండ్ కి చాందిని రివీల్ చేస్తుంది కదా, నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూసాను అన్నది. సో యా దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. ఎందుకంటే బేసిక్ గా ద ఐడియా ఈస్ టు ఇప్పుడు ఏంటి సుహాస్ ఇప్పుడు చాందిని ఫస్ట్ టైం చూసి అట్రాక్ట్ అవ్వడానికి టూ మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే బ్యూటీ అంటే ఇన్ ద సెన్స్ మనం పర్సీవ్ చేస్తున్న బ్యూటీ, యూనో Yeah. ఆల్ దట్ థింగ్స్ ఉంటాయి. బట్ చాందిని పాయింట్ ఆఫ్ వ్యూ లో దేర్ ఈజ్
నో స్టాండ్ పాయింట్. అంటే ఏమన్నా అయింది అంటే వై షీ లైక్స్ దిస్ పర్సన్ సో మచ్ అన్నది చాలా డౌట్ రావచ్చు. ఇప్పుడు అది కన్విన్సింగ్ గా లేకపోతే, నేను నిన్ను ఫస్ట్ టైం చూసాను ఎప్పుడు అన్నది ఉంటది కదా. Yeah. సో దానికి ఎట్లయినా దేర్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, తనని ఒక హనుమంతుడి సెటప్ లో అలా చూస్తది. బట్ ద విజువల్ రిఫరెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ హ్యాస్ టు బి సమ్వేర్ అరౌండ్. ఇప్పుడు తన డోర్ ఓపెన్ చేస్తది కదా. Yeah. సో మేము పర్సనల్ గా అనుకున్నాను ఇట్ హ్యాస్ టు బి డోర్ ఫర్ హెవెన్ అన్నట్టు అనుకున్నాను. అందుకనే ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ బ్లూ లైట్, ఏదో చిన్నప్పుడు మనకు చూపించిన హెవెన్ రిఫరెన్సెస్ ఉంటాయి కదా, అంటే బ్లూయిష్ లైట్ లాగా అట్లా. Okay. సో దట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. ఆ రివీల్స్ అన్ని చాలా ఛాలెంజింగ్. అంటే ఎవ్రీ రివీల్ అంటే ఇన్ఫర్మేషన్ రివీల్ అవుతుంది లేదా ఒక ఇన్ఫర్మేషన్ క్లోజ్ అవుతున్న ప్రతిదీ కొంచెం ఛాలెంజింగ్ గానే ఉండింది. సింబాలిజం తోనే కొన్ని ఛాలెంజింగ్ ఉంది. అంటే ఇప్పుడు బస్ స్టాప్ లో అట్లా ఇట్లా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ షూర్ షార్ట్ గా సాటిస్ఫై అయింది అన్నైతే నేనేం చెప్పలేను. నేను ఇప్పుడు చూసినా ఏదో ఒక చేంజెస్ కనపడుతూనే ఉంటాయి. బట్ చాందిని డోర్ ఓపెన్ చేసింది మాత్రం సంథింగ్ వి థాట్ ఎట్లా అనుకున్నామో అట్లనే వచ్చింది. అదొక్కటే చాలా భయపడ్డాం అనమాట, టు బి వెరీ హానెస్ట్. ఎందుకంటే ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ దెన్ దిర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ అన్నట్టు. Okay. మిగతా అన్ని ఇంకా ఇప్పుడు ఎన్ని చాలా చేంజెస్ కనపడుతూ ఉంటాయి. Okay. సో అన్న యాజ్ అ ఆర్టిస్ట్ ఇలా ఆర్ట్ ఫామ్ లో ఉండే వాళ్ళకి విల్ హ్యావ్ క్రియేటివ్ బ్లాక్స్ కదా. సడన్ గా మన క్రియేటివిటీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో హౌ డు యూ డీల్ విత్ యువర్ క్రియేటివిటీ బ్లాక్? టు బి వెరీ హానెస్ట్ మరి అంత బ్లాకేజెస్ అయితే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సడన్ బట్ గా బ్లాక్ హ్యావింగ్ అవుట్ సెడ్ దట్, అయిపోయింది. yeah, it's all process కదా. అంటే it's you will be always having a plan, paperwork, whatever it is. If you get blocked, you will go to the paperwork and see అసలు నువ్వు ఫస్ట్ మనం పీస్ఫుల్ గా కూర్చొని ఒక రూమ్ లో కూర్చొని అనుకున్నప్పుడు ఎలా చూసాం అన్నది ఇట్స్ ఆల్వేస్ ఏ ఫాల్ బ్యాక్ పాయింట్. There's nothing like a block and all that. And if something like that happens, so basically there will be friends, most of them. So we'll talk to them ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే నువ్వు చెప్పినట్టు కైండ్ ఆఫ్ ఎప్పుడైనా అసలు ఏం ఐడియా రావట్లేదు అన్నట్టు అనిపించినప్పుడు విల్ టాక్ టు దెమ్ మోస్ట్ ఆఫ్ ఇట్. అంటే నేను కలఫటే చాలా ఫ్రెండ్స్ కాబట్టి విల్ గో టు దెమ్ అండ్ విల్ సీ ఆన్ ఓపెన్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు సే టు ఎవ్రీవన్స్ ఫేస్ దట్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ దేర్ ఇస్ నో డినైల్ అనమాట. అక్కడైతే ఓపెన్ గా చెప్పేసేవాళ్ళం ఏదో అవ్వట్లేదు, ఏదో మిస్ అవుతుంది అన్నది. అది ఏం మిస్ అవుతుంది అన్నది ఫిగర్ అవుట్ చేయడానికి ఇట్స్ ఎ ప్రాసెస్. ఎందుకంటే మనకు అర్థం కాదు అసలు కొన్నిసార్లు రష్ లో ఏం మిస్ అవుతుంది అన్నది. సో అట్లాంటిది ఏమైనా అనిపించినప్పుడు గో టు ద బ్యాక్, ప్లాన్ ఏం వేసాం ఫస్ట్ అన్నది చూసుకొని, ఓకే ఇది అనుకున్నాము, సో ఇంకేదో ట్రై చేద్దామని మిస్ అవుతుంది, దీనికే స్టిక్ ఆన్ అవుదామని వీల్ గెట్ బ్యాక్. ఎందుకంటే బేసిక్ గా మనకి ఆ బ్లాకేజ్ అది ఉంటే నో వన్ రియల్లీ యాక్చువల్లీ కేర్స్ అబౌట్ ఇట్ ఆల్సో. ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ కదా. సో ఈ షుడెంట్ సే లైక్ దట్. ఇట్ ఆల్వేస్ ఎ బ్యాకప్ ప్లాన్ హాస్ టు బి దేర్. Yeah. సో మీకు ఏ ఎమోషన్స్ మీద వర్క్ చేయడం ఇష్టం? మీరు అన్నారు కదా అప్పుడు కొంతమందికి హారర్ మీద ఇష్టం ఉంటుంది, కొంతమందికి థ్రిల్లర్స్ ఇష్టం ఉంటుంది, ఆర్ ఎల్స్ డ్రామా కొంతమందికి లవ్ స్టోరీ అన్నారు, డ్రామా. డ్రామా 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 సో ఎనీ రీజన్ లైక్ డూ యూ ఫీల్ ఇట్ యాజ్ యువర్ స్ట్రాంగ్ పాయింట్? మీకు అదేమైనా లైక్ స్ట్రెంగ్త్ అనిపిస్తుందా? నాట్ యాజ్ ఎ స్ట్రాంగ్ పాయింట్. బేసికలీ ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ కూడా కదా. అంటే someone performing and you are the first viewer అన్నది ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ థింగ్. డ్రామా గివ్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్ అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. అంటే ఇఫ్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ కంటెంట్ అనుకుంటే, లెట్స్ ఏ కలర్ ఫోటోకి ఐ రియలీ ఎంజాయ్ ద ప్రాసెస్ బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ హ్యాండ్ నేను చూస్తూ ఉన్నాను. లైక్ వాట్ ఎవర్ యూ ఫీల్, ఇప్పుడు మీరు ఓవర్వెల్మింగ్ గా ఫీల్ అయింది, నేను లైక్ ఫస్ట్ వ్యూవర్ నేను దానికి. సో దట్స్ మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. సో సునీల్ గారిని విలన్ యాంగిల్లో చూపించడం ఏమైనా ప్రాబ్లం అయిందా మీకు? లైక్ ఆయన కామెడీ రోల్స్ చేశారు ఇప్పటి వరకు, బట్ ఆ 3 మిర్రర్స్ పెట్టి ఇంకా కొంచెం వైబ్రెంట్ లుక్ ఇవ్వడం, లైక్ ఒక విలన్ యాంగిల్లో చూపిస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఆయనని. సో ఇట్ వాజ్ ఎనీ ఛాలెంజింగ్ అనిపించిందా మీకు? నాట్ మచ్ ఆల్సో. ఎందుకంటే బేసికలీ తను ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఉన్నది అనమాట. అంటే హీ వాజ్ వెరీ విల్లింగ్ టు సే అంటే సో మెనీ థింగ్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేమేమైనా కొంచెం ఫాల్స్ బీట్ చేసి టిపికల్ గా చూపిద్దాం అనుకున్నా, హీ ఓన్లీ హెల్ప్ బ్యాక్. అంటే వద్దు, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎ ప్లాన్ యూ గో విత్ ఇట్ అన్నట్టు. దెర్స్ నో అసలు ఆ ప్రాబ్లం అయితే నథింగ్ లైక్ దట్. అంటే ఇంకా తను వచ్చినప్పుడు మేము ఇంకా ఫ్లూయిడిక్ గా చేసుకున్నాం. ఎందుకంటే హీ నెవర్ యూస్ టు మూవ్ ఫ్రమ్ సెట్. మార్నింగ్ వచ్చాయంటే నైట్ కూడా మేము ఎంతసేపు ఉంటే అంతసేపు అక్కడే ఉండేవాళ్ళు పాపం, తను ఎటు వెళ్ళకుండా. అండ్ లైక్ ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అసలు. అంటే హౌ మచ్ హీ హెల్ప్ డస్ ఈజ్ సో మచ్. అంటే
and there's no pressure from him. And having said that, to be very honest, actually on a marketing standpoint, different standpoints, so that is projected as a villain character అన్నట్టు. But when it's there on paper, it is more or less in his perspective he is correct అన్నది. Yeah, yeah. So that was the standpoint. అంటే బేసికలీ ఫర్ అస్ అట్లీస్ట్ సందీప్ నాకు చెప్పింది లేకపోతే అందరితో అనింది కూడా అంతే. ఇట్స్ నాట్ లైక్ విలన్ తన ఉద్దేశంలో తను కరెక్టే అన్నట్టు. సో ఇంకా ఎక్స్ట్రా బ్యాగేజ్ మేము ఇప్పుడు అలా అయితే ట్రీట్ చేయలేదు. బట్ ట్రీట్ చేద్దామని ఏదన్నా ఒక ఐడియా ఉన్నా కూడా వి కైండ్ ఆఫ్ హోల్డ్ ఇట్ బ్యాక్ ఫర్ ద ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఇట్ కైండ్ ఆఫ్ టేక్స్ అవే దట్ ఫ్రెష్నెస్ కదా. సో అన్నట్టు. బట్ దిస్ నెవర్ వి ట్రీటెడ్ లైక్ ఇట్స్ ఎ విలన్, సో ఇట్ హ్యాస్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లైటింగ్ దట్ థింగ్ అది అన్నదైతే ఎప్పుడు ట్రీట్ చేయలేదు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద అంబియన్స్. ఓకే, ఇన్ అడిషన్ టు దిస్ అన్న, సో ఫస్ట్ ఎవర్ బ్లాగ్ మీరు పెట్టింది ఏంటి సునీల్ అన్నకి? అండ్ అలా సునీల్ అన్నని మీ బ్లాగ్ లో చూసుకున్నప్పుడు మీ మైండ్ లో ఉన్న సర్రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఫస్ట్ మేము చేసింది అది కాలేజ్ క్లైమాక్స్. సో తను అదే ఆ కారిడార్ లోకి వచ్చింది అదంతా. సో కాకపోతే అదే హ్యావింగ్ సెడ్ దట్ అదే మాకెప్పుడు టు బి వెరీ హానెస్ట్ పాపం ఎంటైర్ క్రెడిట్ తనకే ఇవ్వాలి ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు ఆ ఇంటిమిడేషన్ అయితే లేదు. అంటే అంటే యూ గైస్ ఆర్ యంగ్స్టర్స్ సో నేను వచ్చాను అన్నది. బట్ దట్ వాజ్ ద ఓన్లీ డే మేము రష్ తట్టుకోలేకపోయాం అనమాట. పీపుల్ ఉంటారు కదా, వీఆర్ డూయింగ్ ఇన్ అ స్మాల్ టౌన్ నూజివీడు అనే దగ్గర. సో వీ కుడెంట్ కంట్రోల్ దట్ క్రౌడ్ ఆ ఒక్క రోజు ఆ కాలేజ్ లో. బట్ సరే ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ నైస్. అంటే అదే చెప్తుంది కదా, కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ టు బి వెరీ హానెస్ట్, బట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అంటే ఇప్పుడు లెట్స్ మేమన్నా టెన్షన్ పడ్డాం కానీ తను వన్ డే కూడా ఈ వాజ్ ఆల్వేస్ బిలీవ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం అన్నట్టు. ఒకవేళ మేమేమన్నా ఇంటిమిడేట్ అవుతున్నా కూడా యూస్ టు కట్ ఇట్ డౌన్. అంటే బాగుంది ఇంకా స్లో మోషన్ లో ఏం చేద్దాము అని ఎవరికన్నా పిచ్ థాట్స్ వచ్చినా కూడా యూస్ టు కట్ ఇట్ డౌన్ రైట్. స్లో మోషన్ అది అట్లా ఏంటి లైక్ స్ట్రైట్ అవే డ్రామా అన్నట్టు. ఓకే, ఒక సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు మనం హ్యూమర్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు జనరల్ గా మనకి నవ్వు వచ్చేస్తుంది. అట్లానే ఒక కెమెరామెన్ హ్యూమర్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు నవ్వు వచ్చినప్పుడు నవ్వేశారనుకో, అంటే కొంతమంది కంట్రోల్ చేసుకోవచ్చు, కొంతమంది కంట్రోల్ చేసుకోవచ్చు. సెట్ లో ఎవరైనా నవ్వేసిన లేకపోతే కెమెరా కంట్రోల్ చేసే వాళ్ళు నవ్వేస్తే అది కూడా రికార్డ్ అయిపోద్దా, లేకపోతే డబ్బింగ్ అడ్జస్ట్ అయిపోతుందా? కొన్నిసార్లు అవుతుంది, అంటే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు కొన్ని ఏంటంటే మనకు తెలియకుండా మనం నవ్వినప్పుడు డెఫినెట్లీ బాడీ మొత్తం గో కదా. సో ఇఫ్ యూ హోల్డింగ్ ఏ కెమెరా నువ్వు అది తెలుస్తుంది. ఇఫ్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ నవ్వి మేము కట్ చెప్పేసేస్తాం అంటే మళ్ళీ వితౌట్ నవ్వకుండా ఇంకోటి. ఓకే, సో మూవీ మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఏంటి? లైక్ ఒక ఫేవరెట్ సీన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ ఇట్స్ ద ఫైటింగ్ సీన్. వాళ్ళు ఫైట్ చేస్తారు కదా, జూనియర్స్ కి సీనియర్స్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. మొత్తం ఆ సీన్ బాగుంటుంది. ఆ సీక్వెల్ మొత్తం అక్కడ డైలాగ్స్ కానీ లైటింగ్ కానీ మొత్తం అన్ని పర్ఫెక్ట్. అసలు నచ్చిన సీన్ అని నేనేం చెప్పలేను. బట్ ఎంటైర్ సుహాస్ చాందీ కాన్వర్సేషన్ ఉంటుంది కదా బీచ్ లో, దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లైక్. అంటే ఏంటి ఇట్స్ వెరీ ఎప్పుడైనా లైక్ రిపీటెడ్ గా ఎప్పుడైనా చూద్దాం అనుకొని రీవిజిట్ చేసే సీక్వెన్స్ అదే. వాళ్ళిద్దరు జీప్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంటైర్ థింగ్ 5 minutes లో దే సో మచ్ కన్వేడ్ అన్నట్టు ఉంటది. ఇట్ ఈస్ సో చార్మింగ్ కదా. సో వాళ్ళిద్దరు అన్నది దట్స్ మై ఫేవరెట్ అని చెప్పండి. బట్ దట్స్ సంథింగ్ ఇప్పుడు మూవీ గురించి గుర్తొస్తే నాకు ఎక్కువ అది గుర్తొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ద ఎంటైర్ సీక్వెన్స్ ఇన్ రెయిన్. సో ఏందో అది వెరీ హార్ట్ బ్రేకింగ్ అనిపించవచ్చు చాలా మందికి, బట్ టు లుక్ బ్యాక్ దట్స్ ఎ వెరీ ఫేవరెట్ థింగ్ ఫర్ మీ. సో అన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు స్టార్టింగ్ 10 minutes ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఫిలిం డస్టీగా ఉంది ఫ్రేమింగ్. అంటే ద వే ద సీన్స్ వర్ కొంచెం డస్టీ ఎఫెక్ట్ ఉందన్నమాట. ఫస్ట్ సాంగ్ కాలేజ్ ఎంట్రన్స్ సాంగ్ వస్తుంది. ఇప్పుడు సుహాస్ కాలేజ్ ఎంటర్ అయినప్పుడు ఒక సాంగ్ వస్తుంది, లైక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్, లైక్ వీళ్ళు ఈ బ్రాంచ్ వాళ్ళ ఆ బ్రాంచ్. అది కూడా చాలా బాగా కొరియోగ్రఫీ జరిగింది. సో ఆ కొరియోగ్రఫీ ఎట్లా చేశారు, ఎట్లా ప్లాన్ చేశారు షార్ట్ బై షార్ట్? అంటే తన నడుస్తున్నప్పుడు ఏదో కాలికి స్టిక్ అయితే అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కట్ అయ్యి చాందిని దగ్గర స్టార్ట్ అయ్యి అట్లా కట్ అయ్యి హర్ష దగ్గర దివ్య దగ్గర స్టార్ట్ అయ్యి అట్లా వెళ్తుంది కదా సీక్వెన్స్. సో ఆ డస్కీది మీరు అనుకున్నారా, లేకపోతే అది న్యాచురల్ గా ఫ్లో అయిపోయిందా? అండ్ ఆల్సో ఈ కొరియోగ్రఫీ వెనక బ్యాక్ థాట్ ఏంటో కూడా చెప్పండి.
బ్యాక్ థాట్ అయితే సందీప్ దే బేసిక్ గా. అంటే ఇప్పుడు థింగ్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్, ఇప్పుడు మనం ఏంటి అంటే జనరలీ ఇంట్రో ఆఫ్ ద క్యారెక్టర్ అంటేనే మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అన్నెసరీ ఎక్స్పెక్టేషన్ జనరల్ గా కూడా ఏదో ఒక బిగ్గర్ థింగ్ చేస్తారేమో అని. తన ఐడియా ఏంటంటే బేసికలీ దీస్ ఆర్ ఆల్ స్మాల్, లైక్ జస్ట్ అండ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. సో మనకి లైఫ్ లో ఉండే బిగ్గెస్ట్ చిరాకులు ఏంటి అని పిన్ పాయింట్ చేసినప్పుడు తనకు వచ్చిన ఐడియాస్ ఏంటంటే షూలేస్ పోతే మనకి చాలా చిరాకు అనిపిస్తుంటది, కానీ నడుస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఏదైనా కాళ్ళలో ఏదైనా రాయి పడ్డప్పుడు కూడా చాలా చిరాకు ఉంటుంది, కానీ కంటిన్యూ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు అట్లానే హర్షకి ఏంటంటే లావు ఉన్నప్పుడు ప్లాంక్ డెఫినెట్లీ అడ్డొస్తుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ లైక్ రిటర్న్ బై సందీప్. సో ఆల్ ద థింగ్స్ ఆర్ ప్లాన్, అంటే ఇది అంటే వెరీ చార్మింగ్లీ ప్లాన్ వార్. అంటే చెప్పినప్పుడు చాలా ఫన్నీగా సిల్లీగా అనిపించింది మాకు కూడా కొన్నిసార్లు. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు ఎంతో బాగా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు చాందీని ఇప్పుడు అలా ఇంట్రొడ్యూస్ చేయకుండా ఇంకా ఫెంటాస్టిక్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. లైక్ Yeah. నడుస్తూ రావడం, వాట్ ఆర్ సో మెనీ సీక్వెన్స్, బట్ డిసైడెడ్ ఇట్ దట్. అంటే స్మాలెస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అందరు, అంటే బేసికలీ మనలానే ఉంటారు అందరూ అన్నానికి ఏంటి, మనకున్న ప్రాబ్లమ్స్ ని చూపించాలి. సో చూపించినప్పుడు మోస్ట్ సిల్లీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇవే అనిపించాము. షూలేజ్, కాళ్ళలో రాయి. Yeah. సో ఇదంతా, సో దీన్ని సినిమాటిక్ గా చేయడానికి ఆ డిజైన్. అంటే ఇన్ ద సెన్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంటర్ కట్ అవ్వడం, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంటర్ కట్ అవ్వడం. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో వెరీ పేసప్ చేయడానికి ఉన్నాయి. దట్ ఎంటైర్ డిజైన్ ఇస్ ఎంటైర్ థింగ్, ద డస్టీనెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటి అంటే టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎనర్జీ అని అనుకున్నాను అనమాట. అందుకే ఎవ్రీవేర్ యూ సీ స్మోక్, లేదా హెవీ స్మోక్ అని, లేకపోతే ఒక రకమైన విండీనెస్, డస్టీనెస్ ఇదంతా ఉంటది కదా. Yeah, yeah. సో కాలేజ్ కాబట్టి ఒక కైండ్ ఆఫ్ విసరల్ ఎనర్జీ ఉండాలి. అట్ ది సేమ్ టైం అంతసేపు ఒక కైండ్ ఆఫ్ సాడ్నెస్ లో డ్రామాని హోల్డ్ చేసాం కదా. Yeah, yeah. అందుకే సో ఆ పాట సుహాస్ ఎంట్రీ దగ్గర నుంచి సాంగ్ వరకు కూడా ఎవ్రీ షాట్ యూ సీ లాట్ ఆఫ్ స్మోక్ ఇదంతా. ఎందుకంటే టు కైండ్ ఆఫ్ ఫోర్స్ఫుల్లీ అయిన ఆ వరల్డ్ లోకి ఎంట్రీ చేయాలని. సేమ్ ఇదే స్మోక్ మీరు ఇంటర్వెల్ సీన్ లో కూడా బస్ స్టాప్ వెనకాల బ్యాక్ సైడ్ అలా జనరేట్ అయింది కదా. అంతగా తెలియలేదు కానీ బట్ జనరేట్ చేశారు. అక్కడ స్మోక్ వాడటానికి అది రీజన్ ఏంటి? ఏం నో స్పెసిఫిక్ రీజన్, టు బి వెరీ హానెస్ట్ విత్. అది జస్ట్ అవుట్ ఆఫ్, అంటే నా ఉద్దేశం ఏంటంటే బేసికల్ యూనిఫామ్ గా రావాలని అనుకున్నా, సో దట్ ఆ డ్రీమీనెస్ ఉంటది. కానీ థింగ్ ఏంటంటే అది ఎవిడెంట్ అయింది అంటే ఇట్స్ ఫెయిల్యూర్. బట్ మై ఇంటెన్షన్ యూనిఫామ్ గా ఉంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డ్రీమీనెస్ ఉంటది అని అనుకున్నాను నేను. బట్ బికాస్ ఆఫ్ టైం కన్స్టెంట్స్ ఏంటో ఏమవుతుందంటే మనం షార్ట్ రోల్ చేసినప్పుడు అది స్టేబుల్ కాకముందే యూనో Yeah. సో దట్ ఇన్ ద షార్ట్ లో అట్లా వస్తున్నట్టు ఉంటది. బట్ దట్స్ ఫెయిల్యూర్. బికాస్ అబ్జర్వ్ బట్ చేసినప్పుడు the idea డైలాగ్ behind స్టార్ట్ it, చేసినప్పుడు స్మోక్ స్టార్ట్ అయింది yeah, అనమాట yeah, నేను చూసినప్పుడు. ఇంకొకటి వాల్నసేరా షార్ట్ లోనేమో వెన్ సుహాస్ స్క్రీమ్స్, ఆ సుహాస్ ఫేస్ బ్లర్ అయిపోయింది ఆ షార్ట్ లో. I అదొకటి think that was observe చేశాను. intentional. అది కూడా That was ఇంటెన్షన్. ఓకే, intentional. ఓకే. Blur, out focus, these are all intentional things. అది దాంట్లో షూలే. స్మోక్ అది బస్ స్టాప్, దట్స్ ఎ డిజాస్టర్. డిజాస్టర్ ఇన్ ద సెన్స్ ఆ ఫ్యూ షార్ట్స్, 1-2 షార్ట్స్ లో టైం లేకుండా. సో బిఫోర్ ఇట్ గెట్ స్టేబిలైజ్డ్ వీ యూస్ టు షూట్. సో అన్ఫార్చునేట్లీ అవే షార్ట్స్ బెటర్ షార్ట్స్ ఉన్నాయి, అవి ఎడిట్ లో వాడారు. ఐ డోంట్ థింక్ డ్రామాలో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటా, బట్ ఇన్ సినిమాటోగ్రఫిక్ స్టాండ్ పాయింట్ ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. ఓకే. ఇంకొకటి ఇది ఇంకా ఇది ఖచ్చితంగా ఫైనలే. అది సాయి రాజేష్ అన్న పోస్ట్ చూసాను నేను, అంటే రిగార్డింగ్ ద కెమెరాస్. తన లేటెస్ట్ కెమెరా అడిగితే నేను యూజువల్లీ ఇవ్వను, దే షుడ్ కన్విన్స్ మీ అనే సెన్స్ లో ఉంది ఆ పోస్ట్. సో మీరు వాట్ ఎగ్జాక్ట్ కెమెరా యూ ఆస్క్డ్ హిమ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వై ఓన్లీ దట్ కెమెరా యూ చూస్, బికాస్ టు గివ్ ద అవుట్పుట్ ఇట్ రిక్వైర్డ్. అంటే there were so many back and forths for this, to be very honest. అంటే ఇప్పుడు I asked like first I was asking mini LF. ఓకే, మినీ LF లార్జ్ ఫార్మాట్ కెమెరాలో షూట్ చేద్దాం అన్నది ఐడియా. ఓకే, సో ఇనిషియల్లీ ఐ ఆస్క్డ్ ఇన్ మినీ LF, there is no budget for it. It's a very expensive camera. ఓకే. To be very honest, that is definitely out of the budget. ఎందుకు అంటే ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే వాళ్ళు యాక్చువల్లీ ప్రాజెక్ట్ కి చాలా స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బౌండరీ. దెన్ ఐ ఆస్క్డ్ రెడ్ మాన్స్ట్రో. సో దట్ he రెడ్ మాన్స్ట్రో వి షాట్ ద ఎంటైర్ అని చెప్పను, బట్ 60% of it we shot it on రెడ్ మాన్స్ట్రో.
So the camera 60, choice 70% because you chose to shot in a long large format. Yes, large large format. format. Okay. And I also used Hawk Anamorphics. 60% of the film. Hawk Anamorphics use చేసాను అనమాట. Anamorphics also for being that you kind of large format imagery అయి ఉండాలి అన్నట్టు. If I get into technicalities of why Anamorphics, it takes a lot of time. But a close-up also should look very grand అని అనుకుని we went for Anamorphics. And generally, and what does Anamorphic do is it's kind of extends the landscape and all that. You can Google it, it's a different issue. But he gave all the equipment actually. Put off Facebook post చూసి చాలా మంది నన్ను అడిగారు అంటే you shot it with very minimal equipment, there's no lights అది ఇదని. No, they gave whatever that is required. But Okay. having said that, it has to fall under budget. Sometimes ఏంటంటే it's not because of my error also, the working day may extend, you know. So Yeah. somewhere someone has to compromise. Some places I compromise, Okay. but not at the cost of product. అయితే వాళ్ళు ఎప్పుడు ఏవి ఆడలేదు. It's like everything they kind of give whatever we asked for. To be very honest. Okay. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన వర్క్ ఒకరికి చూపించాలన్నా ఏం చేయాలన్నా వీ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ వర్క్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. సో హౌ డు యూ గెయిన్ దట్ ట్రస్ట్ అన్నమాట? మీ వర్క్ మీరు ఇంకోళ్ళకి చూపించగలిగే కెపాసిటీ ఉంది మీ వర్క్ అని. హౌ డు యూ గెయిన్ దట్ ట్రస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్? ఓకే, అంటే ఇప్పుడు ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ దిస్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ యూ షూట్ సంథింగ్ అనుకో, లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ఎ సినిమాటోగ్రాఫర్, యూ షూట్ సంథింగ్ అంటే అట్లీస్ట్ యువర్ ఇన్స్టింక్ట్ సేస్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ 90% ఆఫ్ ఇట్ ఐ ఫీల్. అంటే లెట్స్ సే ఇఫ్ ఐ షూట్ సంథింగ్ ఇన్స్టింక్టివ్ గా నాకు తెలుస్తుంది అది గుడ్ బ్యాడ్ లేకపోతే వేర్ ఇట్ ఈస్ అన్నది. సో టు గెయిన్ ట్రస్ట్ అన్నది ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ షూర్ అబౌట్ యువర్ ఇన్స్టింక్ట్స్. And in the sense instinctive if you get connected with something and if you believe in something, I think definitely it will work on the intention. I think you have to have that confidence, and also that confidence to kind of convince the other person also. That's how I am seeing, and also maybe you can also see in that way on that. So that will happen with a lot of practice kuda sometimes. Okay. Yeah. ఓకే. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అడగంగానే మీకు మీ టైం ఇచ్చారు, అంటే చాలా ఎక్స్టెన్సివ్ టైం కూడా తీసుకున్నాను అడిగిన దానికన్నా. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అండ్ మీ టైం అండ్ మీ వర్క్ షేర్ చేసుకున్నందుకు, చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. Thank you so much. ఆల్సో థ్యాంక్ యూ గాయత్రి ఫర్ జాయినింగ్ ఫ్రమ్ ఆడియన్స్, నన్ను రీచ్ అయినందుకు ఇన్స్టాగ్రామ్ లో. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న ఫర్ యూ ఆల్సో ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. Thank you, bro. ఈ వర్క్ చాలా నచ్చి ఇన్స్పైర్ అయ్యి ఇంకా తెలుసుకోవాలి అనే ప్రయత్నంతో ఈ పాడ్కాస్ట్ చేయడం జరిగింది. సో చాలా డీపర్ అండ్ ఇన్నర్ ఇన్సైట్స్ ఇచ్చారు, వాట్ వెంట్ బిహైండ్ కలర్ ఫోటో ఫ్రేమింగ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మళ్ళీ సో దట్స్ ఇట్ లిసనర్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీకు ఇంకొక తెలుగు టాలెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటిదాకా దిస్ ఈస్ వంశీ సైనింగ్ ఆఫ్.